మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎక్కువగా మోకాల నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మహిళల్లోనే చూస్తూ ఉంటాము. సో మహిళల్లో ఈ బోన్ స్ట్రెంత్ అనేది వీక్నెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనము రాంగ్ పోస్టర్, అది కూర్చోవడం కావచ్చు, నిలబడడం కావచ్చు, దీనిల వల్లనే ఎక్కువ మనకి బోన్ స్ట్రెంత్ అనేది కోల్పోతూ ఉంటుంది అని చెప్పి విన్నాను సార్ నేను. అది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా మహిళలు ఎట్లా రాంగ్ పోస్టర్లో ఉంటా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఈ స్ట్రెంత్ అనేది కోల్పోతా ఉన్నారు? ఇప్పుడు మనం హిస్టారికల్ గా చూస్తే, అంటే చరిత్ర ఏంటి, పాస్ట్ యూనో చూస్తే ఉమెన్ అనేవాళ్ళు ఎప్పుడు హౌస్ హోల్డ్ వర్క్స్ కి డెడికేటెడ్ ఉండేవారు. అప్పుడు కూడా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉమెన్ అనేది ఒక పిల్లల్ని కన్న తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లలు కన్న తర్వాత ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వంటలు చేసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ హిస్టారికల్ గా ఓకే, అక్కడి నుంచి ఈ రోజు ఏంటి పరిస్థితి, ఉమెన్ అనేవాళ్ళు ఈక్వాలిటీ, అంటే ఆల్మోస్ట్ మెన్ ఉమెన్ అన్ని పనులు చేస్తున్నారు. సో చేస్తూ ప్లస్ వాళ్ళు ఉమెన్ ఎస్పెషలీ ఉద్యోగాలు చేస్తూ, ఆ ఉద్యోగాలతో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వంటలు చేసుకొని మళ్ళీ ఫ్యామిలీని చేసుకొని, సో వాళ్ళు చేసే పనే ఆల్రెడీ చాలా హార్డ్ వర్క్. దానికి తోడు మళ్ళీ ఈ స్ట్రెస్, ఆ స్ట్రెస్, వీటన్నిటిలో సరిగ్గా టైంకి ఆహారం తీసుకోకపోవటం వల్ల, అండ్ బై డిఫాల్ట్ జనరల్గా ఉమెన్ బోన్ కాల్షియం మినరల్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో, బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు ద మెన్. అండ్ ఉమెన్ కి కొంచెం త్వరగా ఈ మెనోపాజ్లు రావటం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ఉమెన్ బోన్స్ జనరల్ గా కొంచెం వీక్ గా ఉంటాయి కంపేర్ టు మెన్. సో అందుకనే లేడీస్ లో ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది గ్రహించడం అనేది జరుగుతుంది అనమాట. రాంగ్ పాస్చర్స్ అంటే మనం కూర్చునే ప్రతిదీ కూడా, ఇప్పుడు మనం కూర్చునే విధానం, మనం చూసే ఇప్పుడు 90% మొబైల్ ఫోన్లు ఎక్కువ, అందరూ ఫోన్లు ఎక్కడ చూసినా అదే ఇట్లా చూస్తూ ఉంటారు. ఇట్లా చూసేసరికి బ్యాక్ కూడా బంప్ వచ్చేస్తుంది వాళ్ళందరికీ. అది సర్వైకల్ అనేది పాస్చర్ మారిపోతుంది. ఇంకొక పేషెంట్ ఇట్లా, ఆవిడ మిషన్ కుడుతున్నాడు 10 సంవత్సరాల నుంచి, ఆవిడకి చాలా బ్యాక్ పెయిన్, అంటే చాలా తక్కువ ఏజే, చూస్తే ఎక్స్రేలో మొత్తం స్పైన్ బెండ్ అయిపోయింది. ఇట్లా అయిపోయింది, కైఫోసిస్ అంటాం అది. సో పాస్చర్ బట్టి మన బాడీ కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా అన్ని ముందుకు వంగి పనులు చేస్తాం కదా, అందుకని బ్యాక్ పెయిన్ అనేది మనకి వచ్చేస్తాయి అనమాట. సో పాస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ కూర్చున్నాం, ఎట్లా కూర్చున్నాం, మనం చేసే పనులు, ఈ విధానాలు బట్టి కూడా మన బాడీ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్చర్, మనం సరిగ్గా కూర్చోవాలి, సరిగ్గా బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్నెముకకి, కాళ్ళకు కూడా, మనం ఎప్పుడు కాళ్ళ పైన కాళ్ళు వేసుకొని కూర్చుంటాం, అది ఎప్పుడు చేయొద్దు. స్ట్రైట్ గా కూర్చోండి, కాళ్ళు జాపుకొని కూర్చోండి, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి. మంచి యాటిట్యూడ్ కి సింబాలిక్ అని పెడతా ఉంటారు కదా సార్, అంటే ఫోటోమాటికే అది. ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటే స్ట్రెయిన్ అయిపోతుంది బాగా. సరే, డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి బోన్స్ వీక్ అవుతాయి అంటుంటారు మహిళల్లో, ఎందుకంటే పెయిన్ ఎక్కువ ఆఫ్టర్ డెలివరీలోనే మనం చూస్తూ ఉంటాం. సో ఇంకొక మెత్ ఉంది సార్, అంటే అది ఎంతవరకు మీరే చెప్పాలి కరెక్టా కాదని. సో సిజరీన్ అయినప్పుడు మాకు ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటుంటారు, అనెస్థీసియా. అది మిత్ అండి, అదేం కాదు. కొన్ని లక్షల మందికి డెలివరీ, సరే ప్రెగ్నెంట్ ఉమెన్ వదిలేసేయండి, మిగతా నార్మల్ సర్జరీస్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా ఎపిడ్యూరల్ స్పైనల్ అనెస్థీషియానే కదా. సో దాని వల్ల బ్యాక్ పెయిన్ రావడం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కొన్ని ఎన్నో మీరు డిస్కషన్ చేస్తుంటారు, కానీ మీకు ఒక 1,00,000 డిస్కషన్ లో కూడా ఈ పాయింట్ ఎవరు చెప్పుండ్రు, ఈ పాయింట్ మీరు హైలైట్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది ఇట్ సెల్ఫ్ ఉమెన్ ఒక హార్మోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లస్ వెయిట్ గెయిన్. ఓకే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ యావరేజ్ 10 నుంచి 12 కేజీలు వెయిట్ పెరుగుతారు యావరేజ్. వర్స్ట్ అంటే లోవెస్ట్ అంటే 6 to 8 కేజీస్ అన్న పెరుగుతారు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబ్డామెన్, మనకి పొట్ట అనేది లేడీస్ కి ఎస్పెషల్లీ ముందుకు వస్తుంది, ఎందుకంటే బేబీని అకామిడేట్ చేయడం కోసం. ఇప్పుడు అంతా మన బాడీనే కదా, అది ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్యాక్ అనే మజిల్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా ఒక పాయింట్ లో ఉంటాయి, అవి ఏమవుతుంది, పొట్టతో పాటు అవి కూడా సాగిపోతాయి. ఇవన్నీ సాగిపోయి ఈ వెయిట్ ని ఇమాజిన్, మీరు రోజు ఒక 6 కేజీలు బ్యాగ్ కట్టుకొని మీరు ఒక వారం రోజులు నడవండి, బ్యాక్ మజిల్స్ గుంజేస్తాయి. ఇది బాడీ ఇంటర్నల్ గా ఉంది కాబట్టి ఈ యూటిరస్, వాట్ ఎవర్, ప్లసెంటా, ఇవన్నీ కూడా బ్యాక్ మజిల్స్ ని గుంజి 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 ఒక ఆల్మోస్ట్ ఒక 3 ఇంచులు ఉన్న, లెటర్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంత ఉండాల్సిన మజిల్ ఒక 10 ఇంచ్ ఎక్స్పాండ్ అయి ఉంటది. ఇలా డెలివరీ టైం ఎంత, 9 months పీరియడ్. డెలివరీకి వెళ్ళినప్పుడు టైం ఎంత, వెళ్తే 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు.
వర్స్ట్ కేసు 9 గంటలు సర్జరీ డెలివరీ ప్రాసెస్, సర్జరీ కాదు నార్మల్ డెలివరీ అయినా డెలివరీ ప్రాసెస్ ఒక 7 గంటలు ఫస్ట్ టైం అయితే బేబీ బయటికి రావడానికి వచ్చే టైం 7 to 9 minutes. 10 minutes లోపల బేబీ రావాలి బయట. బేబీ వచ్చిన తర్వాత ఏమైపోవాలి, మజిల్స్ అన్ని ఇంత పొడుగైపోయిన మజిల్స్ లాగి లాగి సడన్ గా పడిపోయిన. ఇప్పుడు మీకు ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఇచ్చి దానికి 5 kgs రోజు కట్టి ఉండండి, వారం రోజుల తర్వాత ఆ వెయిట్ తీసేయండి, రబ్బర్ బ్యాండ్ అక్కడే ఉంటుంది, వెనకేం వెళ్ళదు. 90% లేడీస్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే డెలివరీ అయిపోయిన వెంటనే వాళ్ళు ఒక 1 month 2 months పాటు అసలు ఏమీ చేయరు, ఎక్సర్సైజ్ అనేవి ఏమీ చేయరు. ఈ చేయకపోవడం వల్ల ఎక్స్పాండ్ అయిపోయిన మజిల్స్ అట్లానే లూజ్ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి, వెన్నెముక ఎంత ఇంపార్టెంట్, మజిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత పని చేయగలరు, రైట్? సో ఈ ఎస్పెషలీ లేడీస్లో ఏంటంటే పాపం పిల్లల దీంట్లో పడిపోయి దాని గురించి కేర్ తీసుకోకపోవడం, ఈ మజిల్స్ అన్ని ఎక్స్పాండ్ అయిపోయి అందుకని 90% లేడీస్ ఇండియన్ ఉమెన్ లో అబ్డామినల్ ఫ్యాట్ ఇంత అయిపోతుంది పోస్ట్ డెలివరీ. వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ సాగ్ అయిపోయి ఆ ఫ్యాట్ తో పాటు మజిల్స్ కూడా సాగ్ అయిపోయి ఉంటాయి. వీళ్ళందరూ జస్ట్ ఒక 2 months తర్వాత ఎక్సర్సైజ్ రొటీన్ లోకి వెళ్ళి ముందు బ్యాక్ మజిల్ స్ట్రాంగ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారు, మనకి ఇంజెక్షన్ ఇచ్చారు దానివల్ల వచ్చేసింది. ఇంజెక్షన్ కాదు, నీకైనా నాకైనా బ్యాక్ స్ట్రాంగ్ గా లేకపోతే మనం ఎంతసేపు బోన్ గట్టిగా ఉండి ఏమి లాభం లేదు. So this is one of the most important things. మనం నిలబడే పోస్టర్ ని బట్టి మనకు మోకాలు నొప్పులు కాకుండా నడుము నొప్పి కూడా వస్తుంది సార్. ఎందుకంటే వంట చేసే వాళ్ళలో ఫస్ట్ వాళ్ళు ఏదో నిలబడి మాకు కాలు నొప్పి తీసింది అని anటారు, కానీ ఆ నుంచి అది చూస్తే బ్యాక్ పెయిన్. కాలు నొప్పి కోసం పోతే నీకు కాలు నొప్పి కదమ్మా ఉండేది, నడుము నొప్పి అంటా ఉంటారు. స్ట్రెయిన్ అనేది యూనివర్సల్ గా బ్యాక్ పైన పడుతుంది, మీ మోకాళ్ళ పైన పడుతుంది, హిప్స్ పైన పడుతుంది, యాంకిల్ పైన పడుతుంది. సో ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ జాబ్స్ ఉండే వాళ్ళకి నరాల వీక్నెస్, వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ వారికోజ్ వెయిన్స్ తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ అందరికీ రావట్లేదు. ఎంతో మంది పనులు చేస్తున్నారు, ఎంతో మంది. సో లెటర్స్ సే ఒక 100 మందిలో 20-30 మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ గుడ్ కేర్. అందరికీ రావట్లేదుగా. అలా అనుకుంటే మనం 120 కోట్ల మందిలో 30 కోట్ల మంది, 40 కోట్ల మంది, 48 కోట్ల మంది ఉమెన్ ఉన్నారు, 48 మందికి రావట్లేదుగా. ఎవరికో కొంతమందికి వస్తుంది కదా. కొంతమంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్, వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోకపోవటం, వీటన్నిటి వల్ల ప్రాబ్లం వస్తుంది. మొత్తానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డెలివరీ తర్వాత మామూలుగానే జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కువ నిలబడి వర్క్ చేస్తాం. ఎస్పెషలీ మెట్రో ఉమెన్ అంటే సిటీల్లో ఈ కంప్లీట్ జాబ్స్ చేసుకుంటూ ఈ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ హెల్త్ ని చూసుకోవాలండి. వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్ కి వీళ్ళు వెళ్ళాలి, అది ఇంపార్టెంట్. యాజ్ ఎ సీనియర్ ఆర్థో సర్జన్ గా మీరు ఎక్కువ సర్జరీలు ఫిమేల్స్ కి చేసి ఉంటారా సార్? ఫిమేల్ రేషియో ఇస్ హై, కంపారిటివ్లీ ఫిమేల్ రేషియో ఇస్ హై. మెన్ సమ్హౌ అంత అరిగిపోయినా వాళ్ళు పెయిన్ అని కంప్లైంట్ చేయాలి. ఇన్ ద ఎండ్ ఒకటే రూల్ ఏంటంటే ఎక్స్రేలు చాలా బ్యాడ్ ఉంటాయి ఒక్కొక్కసారి, కానీ పేషెంట్ కి పెయిన్ ఉండదు. పెయిన్ ఉన్నప్పుడు మనం అసలు వాళ్ళు డిస్టర్బ్ చేయం. ఉమెన్ కి ఏంటంటే కొంచెం ఎక్స్రే బాగున్నా పెయిన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పెయిన్ ఈజ్ ఓన్లీ ఇండికేషన్. ఒకవేళ మరి బోన్ లో కార్టిలేజ్ కావచ్చు, అది బోన్ కావచ్చు, అరిగిపోయి ఉంటే పెయిన్ రాకుండా ఉన్నా అది నో ప్రాబ్లం సార్? అంటే మెన్ కి కావచ్చు. ఒకటే అండి, అసలు హోల్ మెడిసిన్ ఇవాల్వ్ ఎందుకు, అసలు ఈ ప్రొఫెషన్ పుట్టింది ఎందుకు? పెయిన్ తగ్గించడం. నొప్పి ఉంటేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. నొప్పే లేదనుకోండి, రోజు మీ హార్ట్ కొట్టుకుంటుంది రోజుకి కొన్ని వేల సార్లు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎలా కొట్టుకుంటుంది నా హార్ట్, ఒకసారి చూసుకుంటే బాగుంటుంది? అనుకోరు కదా. దాని పని చేసుకెళ్తుంది కాబట్టి మీకు దాని గురించి ఇబ్బంది లేదు. అలాగే మీరు మీ పనులు మీరు చేసుకున్నప్పుడు నొప్పి లేనప్పుడు మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ద హోల్ మెడిసిన్ ఈజ్ ఇవాల్వ్డ్ అరౌండ్ ద పెయిన్. పెయిన్ అడ్రస్ చేయడం డాక్టర్స్ జాబ్. అన్నీ కానీ ఎక్స్రేకో ఎంఆర్ఐకో ట్రీట్మెంట్ చేయడానికి కాదు. ఎంఆర్ఐ బ్యాడ్ ఉండొచ్చు, ఎక్స్రే బ్యాడ్ ఉండొచ్చు, బట్ ఆయనకి ఇబ్బంది లేనప్పుడు మనం ఎందుకు దాన్ని ఇది చేయాలి? ఆల్వేస్ ద గోల్ ఈజ్ పెయిన్, నథింగ్ ఎల్స్. మొత్తానికి మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.